అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. తన స్థాయిని మరిచి మరీ పవన్ చంద్రబాబులను దారుణంగా దూషించాడు. కట్ చేస్తే పవర్ పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అయినా సరే ఆ నాయకుడిలో మార్పు రాలేదా? పాత పద్ధతిలోనే బూతులు కంటిన్యూ చేయడం దేనికి సంకేతం? కూటమి సర్కార్ ఏమీ చేయలేదులే అన్న ధైర్యమే ఇందుకు కారణమా? కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయి దాదాపు 84 రోజుల పాటు జైల్లో ఉన్న విషయం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యంపై కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. చివరకు కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జోగి రమేష్ మళ్లీ రాజకీయంగా దూకుడు చూపిస్తూ విమర్శలతో వార్తల్లో నిలిచారు. బెయిల్పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఆయన ఈ ఇద్దరు నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. తాజా వ్యాఖ్యలు లోకేష్ శారీరక మార్పులపై, అలాగే ఆయన మేధస్సుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లోకేష్ కు ఒళ్ళు తగ్గిందని, కానీ మెదడుకు చిప్పు దొబ్బిందని చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అంతేకాదు, లోకేష్ ని ఉద్దేశించి వాడు వీడు అంటూ పరుష పదజాలంతో మాట్లాడిన తీరు జోగి రమేష్ పై చర్చ జరిగేలా చేస్తుంది. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్లను తప్పుడు మనుషులుగా అభివర్ణిస్తూ దేవుడిని, గుడిని అపవిత్రం చేయాలని చూసి ఏడాదిన్నరలోనే భ్రష్టు పట్టిపోయారని జోగి రమేష్ ఆరోపించారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అది నిరూపితం కాలేదని అన్నారు. తనపై నమోదైన కల్తీ మద్యం కేసు కూడా పరకామణి కేసులాగే చివరకు తప్పని నిరూపితమవుతుందని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణ కోరానని, నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆరోపించారు. తిరుమల వెంకన్నగుడికి వచ్చి చంద్రబాబు ఇంటికి వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని చెప్పినా వారు ముందుకు రాలేదని అన్నారు. 84 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారని, ఆయన తన గొంతు నొక్కలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇక లోకేష్ పై వ్యాఖ్యలు చేశారన్న కారణంతోనే జోగి రమేష్ ఇంటిని తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు. ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇవన్నీ కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కూడా జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేదాకా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అంటేనే మోసాలు, కల్తీ అని తేలిపోయిందని, ఏడాదిన్నర కాలంలో ప్రజల కోసం ఏమీ చేయకుండా దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఇంకేమీ చేయలేదని విమర్శించారు. దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, కానీ ఆ వరద ఎక్కడి నుంచి వస్తోందో అని ప్రశ్నించారు. దావోస్ కు వెళ్లి కేవలం ప్రచారమే చేసుకుంటున్నారని, వాస్తవంగా రాష్ట్రంలో పరిశ్రమలు రావటం లేదని అన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బిల్లులు రావటం లేదని, మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. మొత్తానికి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. ఒకవైపు ఆయన తెరపై పెట్టిన కేసులను రాజకీయ కక్షగా అభివర్ణిస్తూ ఉండగా, మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ తరహా పరుష వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజారుస్తున్నాయని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం కంటే వ్యక్తిగత విమర్శలకి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శకులు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు ప్రజలపై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసలు ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలు పక్కకు నెట్టబడుతున్నాయి అన్నది చాలా మందిలో ఉన్న ప్రధాన ఆందోళన. జోగి రమేష్ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఇదే విషయం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతాయా, లేదంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా సాగుతాయా అన్న ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది.